పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామం అంటే రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం కూడా ఒక్కసారిగా ఏంటి పల్నాడు ప్రాంతం అనే విధంగా మంచి జిల్లా పల్నాడు జిల్లాని ఈరోజు ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మారాలి, మార్పు రావాలి. మీరు మారరు, మీకు మాటల వరకే అన్ని విధాల బ్రహ్మాండంగా అబద్ధాలు చెప్పటం అలవాటైన ఈ కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ప్రజల ఆలోచనలు, ప్రజల భావాలు, ప్రజల భావాలకు వ్యతిరేకంగా మీరు చేస్తున్న విధానాలు తప్పు అని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పల్నాడు జిల్లా పెద్దలందరూ కూడా, పల్నాడు జిల్లాతో పాటు పెద్దలందరూ తిరుపతి నుంచి అనేక ఎంపీలు అందరూ నాయకులందరూ కూడా పల్నాడు పిన్నెల్లి గ్రామంలో సల్మాన్ రాజుకి ఘనంగా నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ ఒక్కసారే కాదండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అనేక చిన్న బడుగు బలహీన వర్గాల మీద దాడులు. ఇప్పుడు అదేవిధంగా పలుకూరులో కూడా, మాకు వినుకొండ నియోజకవర్గం బల్లాపల్లి మండలంలో పలుకూరులో కూడా 300 కుటుంబాల నుంచి 400 కుటుంబాలు అసలు ఊరే లేచిపోవటం జరిగింది. అదే చిన్న కులాల వాళ్ళంతా. ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో ఆ భూములన్నీ కూడా బీడుబడిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి వాతావరణాన్ని తీసుకొస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి తగిన విధంగా ప్రజలే బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఈరోజు పిన్నెల్లి గ్రామానికి అందరూ కలిసి వెళ్తున్నాం. జిల్లా నాయకులు, రాష్ట్ర స్టేట్ నాయకులు అందరూ కూడా రావటం జరిగింది. కాసు మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా ప్రెసిడెంట్ గారు అందరూ కూడా దీన్ని పిలుపునివ్వటం, అందరూ కలిసి కట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అండగా ఉంటామని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.